రైల్వే కోడూరు జనసేన ఎమ్మెల్యేను ఈ విప్పు నుండి తొలగించిన తరువాత సోషల్ మీడియాలో చాలా ప్రశ్నలు వినిపిస్తూ ఉన్నాయి. ఒక అమ్మాయి నాకు అబార్షన్ చేయించారు, పెళ్లి మల్టిపుల్ టైమ్స్ పెళ్లి చేసుకుంటా అని చెప్పి మోసం చేశారు అని చెప్పి రోడ్డెక్కి ఘోషిస్తే, వీడియోలు విడుదల చేస్తే చలించినటువంటి నాయకుడు చివరికి బాధితురాలైన అమ్మాయి మీదనే వాళ్ళ పార్టీ నాయకులు లాఠీలు బట్టి రోడ్డు మీద పోలీసు లాఠీలు తీసుకుని కొడితే చలించని ఆ నాయకుడు చివరికి వాళ్ళ అన్నగారిని అసెంబ్లీలోనే ఒక టీడీపీ ఎమ్మెల్యేనే కాకుండా సీఎం గారి దగ్గరి బంధువు ఆ విధంగా అంటే చివరికి వాళ్ళ అన్నగారు ఒక ప్రకటన విడుదల చేసినా కూడా అంత ఎపిసోడ్ నడిచినా కనీసం చలించని నాయకుడు ఎప్పుడైతే ముఖ్యమంత్రి గారిని ఉద్దేశించి ఆ ఎమ్మెల్యే లూజ్ టాక్ చేశారో ఆ వీడియో అట్లా బయటకు వచ్చిందో 24 గంటలు గడవకముందే ఆ ఎమ్మెల్యే మీద చర్యలు తీసుకున్నారు అని అంటే ఇంతకు మించినటువంటి విశ్వసనీయత చూపించడం బహుశా ముఖ్యమంత్రి గారి పార్టీలో ఉన్న నాయకులు కానీ సాధ్యం కాదేమో. పక్క పార్టీ పెట్టుకున్నటువంటి ఈ వ్యక్తి చూపించేంత విశ్వసనీయత, వా రాజా వా, ఏం విశ్వసనీయత అని చెప్పి కొందరు విమర్శనాత్మకంగా మరికొందరు సెటైరికల్గా ఈ విధంగా చర్చిస్తూ ఉన్నారు. ఈ విధమైనటువంటి పోస్టులు కమెంట్లు కనిపిస్తూ ఉన్నాయి. ఇందులో ఆశ్చర్యపోవడానికి ఏముంది? అది ఆయన బ్రాండ్. 15 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా ఎవరుండాలో అని పదే పదే ఆయన చెబుతూ ఉంటారు. ఆయన పార్టీ పెట్టిండేదే ఇంకొకరిని సీఎం సీట్ మీద కూర్చోబెట్టాలి. ఆయనే చెబుతాడు కదా, నాకేం అధికారం అవసరం లేదు, నేనేం ముఖ్యమంత్రి కావాలని పార్టీ పెట్టలేదు అని ఆయన ఓపెన్గా చెబుతారు. అంటే దేనికోసం పెట్టినట్లు? దేనికోసం పెట్టినట్లు ఆయన ఇంకో సందర్భంలో చెబుతారు. 15 సంవత్సరాల పాటు అతనే ముఖ్యమంత్రిగా ఉండాలి, 15 సంవత్సరాల పాటు ఆయనే నడిపించాలి, అన్నీ ఓపెన్గానే చెబుతారు. అటువంటిప్పుడు ఆయన అంత ఆరాధ్యంగా భావించే నాయకుడికి రవ్వంత కష్టం వచ్చినా కూడా ఆయన ఎందుకు ఊరుకుంటారు? ఇందులో ఆయన ట్రోల్ చేయడానికి, ఆయన విమర్శించడానికి ఏముంది? ఆయన పార్టీ పెట్టిండేది ఎవరి కోసమో ఆయనే చెప్పారు. ఆయన రాజకీయాలు చేసే ఎవరి కోసమో ఆయనే చెప్తాడు. 15 ఏళ్ళు ఎవరు అధికారంలో ఉండాలో ఆయనే చెబుతారు. అటువంటిప్పుడు మరి ఆయన ఆరాధించే నాయకుడి మీద వాళ్ళ పార్టీ ఎమ్మెల్యే మరి లూజ్ టాక్ చేస్తే ఆయన చూస్తూ ఎందుకుంటారు? వాళ్ళని తిడితే ఊరుకున్నాడని, ఒక అమ్మాయి అంత దారుణమైన వీడియో, ఒక అమ్మాయిని దారుణంగా మోసం చేశారు అని ఊరుకున్నాడని, ఆ అమ్మాయిని రోడ్డు మీద కొట్టారని ఊరుకున్నారని, ఈ చాలా దారుణాలు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నా ఊరుకున్నారని, మరి ఆయన ఆరాధించే ముఖ్యమంత్రి మీద ఒక మాట అనగానే ఊరుకుంటాడు అని చెప్పి ఎట్లా ఊరుకుంటారు? ఎట్లా అనుకుంటారు జనం? మీరు ఎట్లా ట్రోల్ చేస్తారు? ఆయన విశ్వసనీయత అలాంటిది. ఫస్ట్ నుంచి ఆయన ఏ అంశం మీద కమిటెడ్గా ఉండరు, ఏ అంశం మీద స్టాండర్డ్గా ఉండరు, గాలి ఎటు దోలితే అటు పోతూ ఉంటారని చెప్పి అందరూ అంటారు. బట్ చాలాసార్లు వినిపించే మాటే. కానీ ఒక్క విషయంలో మాత్రం ఆయన నిబద్ధతను, ఈ ఒక్క విషయంలో మాత్రం ఆయన విశ్వసనీయతను అప్రిసియేట్ చేయకుండా ఎలా ఉండగలుగుతాం? పక్క పార్టీ నాయకుడికి ఇబ్బంది కలుగుతుంది అంటే, పక్క పార్టీ నాయకుడికి రవ్వంత ఏడన్నా ఇబ్బంది కలుగుతుంది అంటే అసలు అవసరమైతే రోడ్డు మీద పడుకోగలుగుతారు, కార్లు ఎక్కి కూర్చోగలుగుతారు. అవసరం ఒకటి ఇంకా దానికోసం ఇంకా ఎంత డైవర్షన్ టాపిక్స్ అయినా రెడీ చేస్తారు. ఏమైనా చేయగలిగే వ్యక్తి. సో ఏది ఏమైనా ఇంత విశ్వసనీయత చూపించే వ్యక్తుల్ని పక్క పార్టీలలో కూడా తయారు చేసి పెట్టుకోవడం బహుశా ఆ తయారు చేసుకున్న వాళ్ళదే గొప్ప కావచ్చేమో. సీరియస్లీ.